వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రింగ్ సెంటర్లో వైఎస్ఆర్ బ్యానర్లు తొలగింపు. గుట్కా నాటుసారాయి అమ్మాయి వారిపై దాడులు. ట్రస్ట్ ఆఫ్ బోండావారి 17వ అర్ధ సంవత్సర సమావేశం. ఫైనాన్స్ ముసుగులో ఆడవాళ్లకు వల వేస్తున్న ఏజెంట్లు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదరణకు నోచుకొని అనాథలకు అభాగ్యులకు అండగా నిలవాలని ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాంతుల బోనయ్య చెప్పారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో మీ హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి అంటూ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోనయ్య మాట్లాడుతూ, మానవ హక్కులకు భంగం వాటిల్లిన చోట సభ్యులు బాధితుల పక్షాన నిలబడతారని, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించే మార్గాలకు అడుగులు వేయాలని సూచించారు. నినాదంతో పుట్టినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైతే బడుగు జీవులు అవ్వచ్చు, అణగారిన వర్గాలు అవ్వచ్చు, ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నటువంటి వారిని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు చేరువ చేసేటువంటి విధానానికి మేము దగ్గరగా వెళుతూ వారి యొక్క హక్కులను వారికి తెలియజేస్తూ మేము ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క గ్రా అన్నటువంటి పేరుతో ముందుకెళ్తున్నాం. మేము భారతదేశంలో నేటికి వారి హక్కులు వారికి తెలియక ఇప్పటికీ ఎంతోమంది కోట్లాది మంది అవస్థలు పడుతున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ యొక్క ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో మేము విపరీతమైనటువంటి నెట్వర్క్ను భారతదేశం వ్యాప్తంగా నెట్వర్క్ను తయారు చేసి మేము వారి హక్కులను వారికి తెలియజేసేందుకు ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా మీ కర్నూలు జిల్లాలో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ యొక్క రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. మీ కర్నూలు జిల్లాలో ఇప్పటికే విపరీతమైనటువంటి మెంబర్షిప్ను మేము ఇక్కడ అవగాహన సదస్సుకు వచ్చినటువంటి మా సభ్యులైతే ఏమి, ఇంకా ఈ యొక్క మానవ హక్కుల పైన తెలుసుకోవాల్సినటువంటి ఉత్సాహంతో ఈ జిల్లాలో మాకు సభ్యత్వం బాగా నమోదు అవుతున్నది. ఈ నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా రాబోయే రోజుల్లో గ్రామాన ఇంటికి వారి హక్కులను వారికి తెలియజేసి మెరుగైనటువంటి జీవన విధానానికి బాటలు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎక్కడైతే భారతదేశంలో మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఎవరైనా తొలగిన భావన కానీ, అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ చోటు చేసుకుంటే పోలీసుల కంటే ముందే గ్రా సభ్యుడు అక్కడ ఉండాలన్నటువంటి తపనతో, ఆశయంతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు కాంతుల బోనయ్య, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఫౌండర్ అండ్ వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నా. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అసలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరం. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు, కష్టాలు కన్నీళ్లు ఉండేవి కాదు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది. నాకు ఆ నమ్మకం బలంగా ఉంది. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతంలో ఉంది. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూసా. నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్న. వైఎస్ఆర్ పాదయాత్ర నాకు జూడో యాత్రకు స్ఫూర్తి. నాడు వైఎస్ఆర్ ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇవాళ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కి ఘన నివాళులు అర్పిస్తున్నా అని రాహుల్ గాంధీ అన్నారు. Difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across
Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. వర్షాకాలంలో అధికంగా ఉండే దోమల కాటుకు గురి కావద్దని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు సద్గురు దత్త పాలిక్లినిక్లో వృద్ధులకు దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కలుషిత నీటి వల్ల వ్యాధులు సంభవిస్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ శర్మ తెలియజేశారు. స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో నిరుపేద వృద్ధ మహిళలకు, నిస్సహాయులకు ఈ రాబోయే వానాకాలం సీజనల్ వ్యాధుల గురించి చెప్తూ మరియు వారికి ఈ కాలాన్ని ఎలా బేర్ చేయాలనే విధంగా ఈ దోమల నుండి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే దీంతో వాళ్లకు దోమతెరలు మరియు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి అవి ఇస్తూ నేనేం చెప్పానంటే, ఈ వాటర్ అనేది చాలా కంటామినేటెడ్ వాటర్ వస్తున్నది ఇప్పుడు. అంటే ఈ కాలంలో కూడా వాటర్ కంటామినేషన్ కామను, కలరా, విరేచనాలు అనేవి కామన్గా వస్తుంటాయి. ఇప్పుడే మనం చూసాము ఆ పక్క కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలరా అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మన కర్నూలు ఇంతవరకు ఒక కేసు కూడా రాలేదు. కానీ మనం జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే, ఎవరికి వాళ్ళు కాచల్లార్చిన నీళ్లు తాగితే ఖచ్చితంగా నీటి ద్వారా వచ్చే కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అవి ఏమంటే కలరా, టైఫాయిడ్, తర్వాత పసరికలు, ఈ 3 వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇవి వాటర్ ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తాయి. ఇదే టైంలో దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని బెడ్షీట్స్ వృత్తాభక్తిగా సింబాలిక్గా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ బెడ్షీట్స్ వాళ్ళు కప్పుకోవాలని, దోమతెరలతో వాళ్ళు పడుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దోమలు ఖర్చు మెయిన్గా మలేరియా, డెంగీ ఫీవరు, మెదడువాపు వ్యాధి ఇన్సిడెన్స్ కొంచెం తగ్గింది. కానీ డెంగీ, మలేరియా రోజు రోజుకు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్, డెంగీ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరమైంది. ప్లేట్లెట్ పడిపోవడము వాళ్ళకు చాలా కష్టమవుతుంది. కాబట్టి డెంగీ ఫీవర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో విషజ్వరాలన్నీ ఆల్రెడీ ప్రారంభమైనాయి. రేపో మాపో తెలంగాణ మన పక్కనే ఉంది కాబట్టి మనకు వ్యాపిస్తుంది. కాబట్టి వీళ్ళను ఎవరికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఆరోగ్య సూత్రాలు, వాళ్ళు ముఖ్యంగా పోషక విలువలు ఉండే ఆహారాలు అంటే పళ్ళు, ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి తినొచ్చు. ఎగ్ అవైలబిలిటీ ఉంటే కానీ డైలీ ఒక వారానికి ఒక ఎగ్ తిన్నా పర్వాలేదు. మెయిన్గా యాపిల్ ఫ్రూట్స్, పపాయ ఫ్రూట్స్ ఇట్లాంటివి తినాలని, వీళ్ళు కాపాడుకోవాలా. ఈ సీజనల్ వ్యాధులలో మెయిన్గా వచ్చేటివి ఏమంటే జలుబు, దగ్గు, అలాంటివి వైరల్ ఫీవర్స్ వస్తాయి. మరియు డెంగీ, మలేరియా ఫీవర్లు వస్తాయి. ఇవే కాకుండా విరేచనాలు, వీధులు కొట్టుకొని పోతాయి అవి, ఆ వాటర్ కానీ కంటామినేట్ అయిందంటే. కాబట్టి ఊర్లు కలరాకు బలయ్యేటివి. కానీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. కానీ వాటర్ కానీ వీళ్ళు ఓపికతో కాచి చల్లార్చిన నీళ్లు పిల్లలు, పెద్దలు తాగినారంటే తప్పక వాటర్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. సో ఇటువంటివి మరిన్ని కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేస్తుంటాము. మన కర్నూలు ప్రజలను ఉద్దేశించి నేను ఇదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరం. నిందితుని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితుని పట్టుకుంటాం. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తాం. చీరాల ఘటనలో కూడా నిందితుని 36 గంటల్లో పట్టుకున్నాం. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా, ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి.
ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ, విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. శేరిలింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను, దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఈ పార్టీ యొక్క థీమ్. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తున్నాం. అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్గా ఉన్నారు. 1ని అరెస్ట్ చేశాం. 3 పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎస్, ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ఏరియాలో ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం. తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్
ఉంటుంది. ర్యాండమ్గా ఏ పక్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. సార్, ఈ పర్టికులర్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థమయ్యాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. సార్, ఇప్పుడు పాజిటివ్ అయిన వాళ్ళు గతంలో తీసుకున్నట్టు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు, ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని సమ్ స్టూడెంట్స్లు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్జంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్ అయ్యారు, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును కూడా సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్, డీజే వర్షం పట్టుకొడుతున్నారు, అది జస్ట్ కన్జంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్జంప్షన్కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది పార్లమెంట్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన కర్నూలు జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసి అనంతరం తన స్వగ్రామం పంచలింగాలకు వస్తున్నారని ఇటు కుటుంబ సభ్యులు, అటు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి బాణాసంచా కాలుస్తూ గజమాలను ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వేసి ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. నేను నాగరాజు ఎంపీ కూతుర్ని. ఇప్పుడు మా నాన్న ఢిల్లీలో ఎంపీ ప్రమాణ స్వీకారం చేసి కర్నూలు గడ్డపై అడుగు పెడుతున్నారు. చాలామంది అభిమానులు తనని ఘన స్వాగతం తెలియజేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మేము మా నాన్నకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. పేరున నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు జయంతి. పంచలింగాల నాగరాజు గారు నాకు బావవుతారండి. 25 సంవత్సరాలుగా టీడీపీకి అందని ద్రాక్షలా ఉన్న కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక సామాన్యమైన వ్యక్తి అసమాన పోరాటంతో అపజయం అనే కంచుకోటను బద్దలు కొట్టుకొని విజయం సాధించి గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయం దాకా చేరుకొని బస్తిపాటి నాగరాజు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్న వన్ అండ్ ఓన్లీ మై బావా పంచలింగాల నాగరాజు గారు. కంగ్రాచ్యులేషన్స్. ఎంపీ గారు మొట్టమొదటిసారిగా ఎంపీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ముగించిన తర్వాత కర్నూలు గడ్డపై మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నారు. దాని సందర్భంగా తన అభిమానులు అందరూ చాలా గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు మరింత ఆనందంతో ఉత్సాహాలు జరుపుకుంటున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలి. 2 రాష్ట్రాలు వేరైనా ఎవరి పరిపాలన వారిదే. మన తెలుగు వారికి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి అని 2 రాష్ట్రాలు గొడవ పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం. విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా. అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు. నన్ను జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే హైదరాబాద్లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలిచిన తీరు నేను మర్చిపోలేను అని సీఎం చంద్రబాబు అన్నారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు. కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని ముంచంగిపట్టు మండలం కమడ పంచాయతీ కిందుగూడ గ్రామాలలో దుస్థితి ఇది. గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి శ్రమదానంతో నూతన పూరిపాక నిర్మించుకుంటున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అర్ధరాత్రి చీమకుర్తి తూర్పు బైపాస్ వద్ద రోడ్డుపై మహిళ ఏడుస్తూ బైక్లో ఆపుతుంది. ఆ మహిళకి ఏమైనా ప్రమాదమో అని బైక్ ఆపిన తర్వాత వెనుక నుంచి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో రావడం గమనించిన బైక్పై వచ్చే వాళ్ళు బైక్ ఆపకుండా చీమకుర్తి పోలీసులకు తెలియజేయగా వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి వచ్చి చుట్టుపక్కల పొలాలు తిరిగి చూశారు. రాత్రి సమయంలో బైక్ను నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.